నమస్కారం అండి. మీ అందరికీ మన షెఫ్ సరిత ఛానల్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో రెడీ చేద్దాం 3 వెరైటీస్ ఆఫ్ టేస్టీ అండ్ హెల్తీ పులావ్ రెసిపీస్. ఆలూ పులావ్, క్యాబేజీ పులావ్ అండ్ క్యాలీఫ్లవర్ పులావ్. ఇవి పిల్లలకు మనం లంచ్ బాక్స్లో పెట్టి ఇన్స్టాంట్గా రెడీ చేసి ఇవ్వచ్చండి. ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ రెసిపీ మనం చేద్దామండి ఆలూ పులావ్. దానికోసం అని చెప్పి ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1.5 గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను. దీన్ని మంచిగా మనం క్లీన్ చేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసి దాన్ని కొంచెం సేపు నానబెట్టాలండి. సో బియ్యం నానితే మనకి వండేటప్పుడు మనకి మంచిగా అవుతుంది అనమాట. అండ్ తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే రెసిపీ చేసుకోవడానికి కోసం అని చెప్పి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం నూనె యాడ్ చేసేసి దాంట్లో ఇంకా చిల్లీస్ ఉంటాయి కదా కట్ చేసినవి, అవి 2 వేసి మంచిగా వేయించాలి. ఈ తర్వాత అప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా కొంచెం వేసి మంచిగా వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం కరివేపాకు ఉంటుంది కదా, అది మంచి స్మెల్ కోసం అని చెప్పి దాంట్లో వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఆ తర్వాత వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసి దాన్ని మంచిగా వేగించాలండి. సో ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకున్న ఆలు ఉంటుంది కదా, ఆలు వేసుకొని దాన్ని కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఆ తర్వాత దాంట్లో క్యారెట్స్, బఠానీ కూడా ఉంటాయి కదా, మన ఇంట్లో ఏవైతే వెజ్జెస్ ఉంటాయో రెడీగా ఆ వెజ్జెస్ అన్నీ వేసుకోవచ్చు మనం డిఫరెంట్గా చేసుకునేటప్పుడు. సో ఇవి కొంచెం ఉడికిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా కూడా ఉంటుంది కదా, ఆ టమాటా కూడా యాడ్ చేసి దాన్ని మంచిగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఇవన్నీ ఒక 5 మినిట్స్ ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని దాంట్లో వేసి మంచిగా కలుపుకోవాలండి. అలా కలిపితే మసాలాలన్నీ ఉంటాయి కదా, కొంచెం రైస్ కూడా అంటే కొంచెం ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం దీంట్లో నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి నేను 3 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను అండి. సో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో రైస్ వాటర్ తీసుకున్నామంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు మనం దీంట్లో నేను మసాలాలు అన్నీ వేసుకోలేదు కదండి, సో ఇప్పుడు వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా వేసుకోవాలి. నేను ఇది కిడ్స్ కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ వేస్తాను. సో ఇవన్నీ ఇలా వేసేసి దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలండి. సో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 విజిల్స్ అయిపోయిన తర్వాత దాన్ని అలానే కొంచెం సేపు ఉంచేయాలండి. తర్వాత ఓపెన్ చేసి చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. సో ఇది చూడగానే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మన సెకండ్ హీరో క్యాబేజీ పులావ్. ఈ క్యాబేజీ అంటే అందరి పిల్లలు స్మెల్ కోసం కంప్లైంట్ వస్తూనే ఉంటాయి, కానీ నేను చేసే స్టైల్లో ట్రై చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. సో ఈ రెసిపీని మనం ఎలా చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో సేమ్ ఇలానే ఇప్పుడు మనం ఇంతకుముందు చేసినట్టు దీనికోసం అని చెప్పి నేను ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ తీసుకొని దాన్ని మంచిగా కడిగేసి దాంట్లో కొన్ని వాటర్ పోసి పక్కకు నానబెట్టుకున్నానండి. సో తర్వాత మనకు కావాల్సిన వెజ్జెస్ ఉంటాయి కదా, సో అది కూడా మనం కట్ చేసి పక్కకు పెట్టుకొని ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసేసి కొన్ని గరం మసాలా వేసుకుందామండి. ఇలాచీ, లవంగా, సాజీరా ఆకు ఇవన్నీ వేసి దాన్ని మంచిగా వేయించాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న చిల్లీస్ వేసుకొని అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని మంచిగా వేయించాలండి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మంచిగా వేయించాలి 2. సో ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాబేజ్ ఉంటుంది కదా, ఆ క్యాబేజ్ వేసుకొని దాంట్లో ఇంకా మనం కట్ చేసుకున్న టమాటాస్ కూడా ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని మంచిగా వేయించాలండి. ఎందుకంటే క్యాబేజీ స్మెల్ ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆ తర్వాత మన ఇంట్లో ఉన్న వెజ్జెస్ నేను బఠానీ వేస్తున్నాను, ఏవైతే వెజ్జెస్ ఉంటే అవి వేసుకోవచ్చు. అండ్ కొంచెం ఉప్పు, కారం అండ్ పసుపు వేసి మంచిగా కొంచెం ఫ్రై చేయాలండి. ఇప్పుడు మనం దీంట్లో నానబెట్టుకున్న రైస్ కూడా ఉంటుంది కదా 1 గ్లాసు,
అది కూడా వేసి దాన్ని మంచిగా కలపాలండి. కలిపిన తర్వాత నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసి దాన్ని మంచిగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు మనం దీంట్లో ఫ్లేవర్ అండ్ స్మెల్ కోసం అని చెప్పి కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని బంద్ చేసేయాలండి. సో అప్పుడు మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. ఇప్పుడు చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. చాలామంది ఇష్టపడని పిల్లలు కూడా ఈ రైస్ చూసి అసలు క్యాబేజీ అంటే కూడా నమ్మరు. సో అంత ఇష్టంగా తింటారండి. సో ఇలా చేసి హెల్తీగా పెట్టండి పిల్లలకి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మన థర్డ్ రెసిపీ క్యాలీఫ్లవర్ పులావ్ అండి. అది ఎలా చేయాలో నేను చెప్తానండి. ఈ రైస్ చేయడానికి ఫస్ట్ మనం ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని అది నీట్గా కడిగేసి పక్కకు పెట్టుకోవాలండి వాటర్ పోసి. సో తర్వాత మనం కావాల్సిన వెజ్జెస్ ఏంటిది, క్యాలీఫ్లవరు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసి దీంట్లో మనం కొంచెం జీరా ఉంటుంది కదా, జీరా వేసి దాన్ని కొంచెం వేయించాలండి. తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న జింజర్, గార్లిక్ ఉంటుంది కదా, అవి కూడా ముక్కలన్నీ దాంట్లో వేసి మంచిగా వేయించాలి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మంచిగా వేయించాలండి. తర్వాత కొంచెం కరివేపాకు అది కూడా వేసుకొని బాగా వేయించాలండి. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా, ఆ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ దాంట్లో వేసేసి దాన్ని మంచిగా ఉడకనివ్వాలండి. ఎందుకంటే ఇవి క్యాలీఫ్లవరు యూజువల్గా మనం వేరే కర్రీస్లో చేస్తే దాన్ని కొంచెం ఉడకబెడతాం అన్నమాట. బట్ దీంట్లో చేస్తున్నాం కాబట్టి సో అందుకోసం అని చెప్పి కొంచెం ఎక్కువసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని కట్ చేసుకున్న క్యారెట్స్ ముక్కలు అండ్ ఇంకా మనం ఉప్పు, కారం, పసుపు ఉంటుంది కదా, అవన్నీ వేసి కూడా దీన్ని ఒక 10 నిమిషాలన్నా మంచిగా ఉడకనివ్వాలండి. సో జస్ట్ ఇలా కుక్కర్ మూత పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. అలా పెట్టుకొని దాన్ని మంచిగా ఒక ఉడకనివ్వాలి, అది కొంచెం సాఫ్ట్ అయినంత వరకు. సో ఆ తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు దీంట్లో కొంచెం మనం డిఫరెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో కొంచెం గ్రేవీ కోసం టైప్ దాంట్లో కొంచెం పెరుగు అండ్ గరం మసాలా అవి కూడా వేసి దాన్ని మంచిగా కలుపుకోవాలండి. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తేనే పిల్లలు ఇష్టపడతారండి తినడానికి. సో ఇలా చేసి మనం ఈలోపు మనం కడిగి నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ కూడా దీంట్లో వేసేసి మొత్తం దాన్ని కొంచెం సేపు కలిపి ఉడకనివ్వాలండి. సో అప్పుడు ఫ్లేవర్స్ అనేది రైస్ కూడా పడుతుంది. ఆ తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి మనం 2 గ్లాసుల వాటర్ పోసుకొని సో మంచిగా దీంట్లో మనకు కావాల్సిన కొత్తిమీర ఫ్లేవర్ కోసం అని చెప్పి అది వేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలండి. దీన్ని కూడా మనం ఒక 2 విజిల్స్ ఇస్తే సరిపోతుందండి. సో అప్పుడు రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో చూసారు కదండి, ఇలా డైలీ ఒకేలా కాకుండా డిఫరెంట్ మనం చేసి పెడితేనే పిల్లలైనా మన ఇంట్లో వాళ్ళైనా ఇష్టంగా తింటారండి. సో ఇలా చేసి మనం లంచ్ బాక్స్లో పెడితే పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. సో మీ అందరికీ ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కంపల్సరీ కమెంట్లో మెన్షన్ చేయండి మీ ఫేవరెట్ పులావ్ ఏంటో అండ్ నెక్స్ట్ టైం ఏ వీడియో చేయాలనుకుంటున్నారో అది కూడా మెన్షన్ చేస్తే నేను తప్పకుండా ట్రై చేస్తాను.